అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పద్మాస్ ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు మా గార్డెన్లో ఉన్న బీరకాయలు చూసారా ఎంత బాగున్నాయో. మే స్టార్ట్ అయినా కూడా క్వాలిటీ చూసారా ఎంత బాగా వస్తుందో. దీనికి నేను ఏమి వేయడం లేదండి, ఆవు పేడ కొన్ని లిక్విడ్ రావణాలు తప్ప న్యాచురల్గా వచ్చినాయి. చూసారా ఎంత బాగున్నా కూడా ఎంత షైనింగ్గా ఉన్నాయో. బీరకాయలు హార్వెస్ట్ చేద్దాము. చూసారా సైజు. ఇక్కడ ఒక బీరకాయ ఉంది. ఇక్కడ ఒకటి ఉంది, కోద్దాము. మనము సెల్ఫ్ పాలినేషన్ చేసాము అంటే ప్రతి పిందె నిలబడుతుందని చెప్పాయి కదా. పాలినేషన్ చేయకపోతే కనుక బీరకాయలు అయితే ఇన్ని రావండి. బీర చెట్లోనే గుమ్మడి పాదు కూడా ఉంది. చూసారు కదా గుమ్మడికాయ. ఎండాకాలంలో అసలు గుమ్మడికాయలు రావు, కానీ మనం ఇచ్చే పోషకాల వల్ల గుమ్మడి అనేది వచ్చింది. ఈరోజు ఇది కూడా కట్ చేద్దాము. అది తీసుకో. వచ్చేసింది. చూసారా సమ్మర్లో కూడా గుమ్మడికాయ ఎంత బాగా వచ్చిందో. మీరు ఎప్పుడైనా చూసారా మే నెలలో సీతాఫలాలు రావడము? అది మా గార్డెన్లో అయితే జరిగింది. చూసారా ఎండాకాలంలో సీతాఫలం అయితే ఉంది. ఆర్గానిక్ ఫార్మింగ్లో ఇవన్నీ మనకి సాధ్యమవుతాయి అన్నమాట. చూసారా ఎంత ఫ్రెష్ ఉందో. ఇది పండడానికి ఇంకా మనకు ఒక 20 days పైన పడుతుంది. శీతాకాలంలో మాత్రమే వీటిని చూస్తాము. ఇంకొక కాయ కూడా ఉంది చూడండి కదా, బాగుంది కదా. ఇక్కడ ఒక పిందె ఉంది. దీనికేం పాలినేషన్ అయితే చేయక్కర్లేదు, మనం సీతాఫలం అనేది అవే వస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పిందె. మే నెలలో సీతాఫలాలు అనమాట. ఇవన్నీ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేవాళ్ళు, అంటే మిద్దె తోట ఉన్న వాళ్ళు అందరూ అయితే అనుభవిస్తూనే ఉంటారు. మీరు కూడా ఇలా గార్డెనింగ్ స్టార్ట్ చేస్తూ ఇట్లాంటి వింతలు అనేది మీరు కూడా చూస్తూ ఉండొచ్చు అనమాట. చూసారా మేలో ఎంత బాగా సీతాఫలం అనేది వచ్చిందో మనకి. మీకు ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా చెప్తాను. అదే చూసారు కదా ఎప్సమ్ సాల్ట్ అనమాట. చూడటానికి ఎట్లా ఉంది, ఇది సాల్ట్ లాగే ఉంటుందన్నమాట. ఇది చెట్లకి చాలా యూజెస్ ఉన్నాయి. అలాంటి ఈ ఎప్సమ్ సాల్ట్ని చెట్లకి ఏ విధంగా ఉపయోగించాలి అనేది మీకు చెప్తాను. ముందు అసలు దీనివల్ల ఉపయోగాలు ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్సమ్ సాల్ట్ యూజ్ చేయడం వల్ల చూసారు కదా సమ్మర్లో కూడా నా చెట్లు అయితే చూసారా ఎంత గ్రీనరీగా ఉన్నాయో. చెట్టు ఆకులు పచ్చగా ఉండడానికి, మరియు పూత కానీ పిందె కానీ వచ్చినా అవి నిలబడడానికి, చెట్టుకు కావాల్సిన అంటే బలాన్ని తగినంత శక్తిని ఇవ్వడానికి ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ ఎప్సమ్ సాల్ట్ని మనము చెట్లకి నెలకొక్కసారి యూస్ చేసినా సరిపోతుంది అనమాట. మరి ఇట్లాంటి ఎప్సమ్ సాల్ట్ని మనం ఏ క్వాంటిటీలో కలపాలనేది మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు కదా ఎప్సమ్ సాల్ట్. ఇది నేను 5 లీటర్ల వాటర్ తీసుకున్నాను. ఇది నాకు 5 లీటర్ల 5 లీటర్స్ అనమాట. ఎప్సమ్ సాల్ట్ని మనము 2 లీటర్లకి 1 టేబుల్ స్పూన్, ఇది చూసారా 1 స్పూన్ అయితే ఇట్లా మనం ఇస్తే సరిపోతుందనమాట. నేను 5 లీటర్స్ ఉన్నాయి కాబట్టి 2.5 స్పూన్స్ ఇస్తున్నాను. ఈ ఎప్సమ్ సాల్ట్ని కొంతమంది నీళ్ళల్లో కరిగకుండా డైరెక్ట్ చెట్టు మొదల్లో కూడా వేసేసేయచ్చండి. దానికన్నా మనం ఇలా నీళ్ళల్లో కరిగించి చెట్లకి కనుక స్ప్రే చేసామంటే ఇంకా యూజెస్ అనేది ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ ఎప్సమ్ సాల్ట్ ఇట్లా నీటిలో వేయగానే కరిగిపోతుంది అనమాట ఈజీగా. దీన్ని ఇట్లా చెట్ల పైన స్ప్రింకిల్ చేయాలన్నమాట. చెట్ల పైన ఇలా స్ప్రెడ్ చేస్తే పూత వచ్చినా కూడా నిలబడడానికి, ప్లస్ చెట్టు ఆకులు అనేది ఎప్పుడు గ్రీనిష్గా ఉండడానికి కూడా ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కొన్ని చెట్లకి పూత అనేది రాదు, పిందె అనేది రాదు కదా, అలాంటి చెట్లకు కూడా మంచి చిగుర్లు పిందెలు రావడానికి కూడా ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది చాలా దోహదపడుతుంది. ఈ విధంగా చెట్టునంతా మనము తడిపేయాలన్నమాట. ఈ విధంగా మనం ఎప్సమ్ సాల్ట్ని యూజ్ చేయొచ్చు. చూసారు కదా ఇన్ని బీరకాయలు అయితే నేను హార్వెస్ట్ చేశానండి. అట్లనే ఒక గుమ్మడికాయ కూడా హార్వెస్ట్ చేశాను. ఈరోజు నాకు పూజకు కావాల్సిన పూలు కూడా కోసేసాను అనమాట. ఈ విధంగా అందరూ గార్డెనింగ్ చేస్తూ సమ్మర్లో కూడా మనము క్రాప్ అనేది ఎక్కడ తగ్గకుండా తీసుకోవచ్చు అనమాట ఆర్గానిక్ ఫార్మింగ్లో. థ్యాంక్ యూ.